నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. తిరుమలలో వీఐపీ సంస్కృతి తగ్గాలని, ప్రముఖులు వచ్చినప్పుడు హడావిడి లేకుండా చూడాలని అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. కొండపై ఆధ్యాత్మికత ఉట్టిపడాలి తప్ప హంగు ఆర్భాటం అనవసర వ్యయం వద్దని సీఎం స్పష్టం చేశారు. తిరుమలలో రెండో రోజు పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు 13.45 కోట్లతో నిర్మించిన వకుళమాత కేంద్రీయ వంటశాలను ప్రారంభించారు. అంతకుముందు పద్మావతి అతిథి గృహంలో టీటీడీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. టీటీడీ సహా అన్ని ఆలయాల్లో భక్తుల నుంచి సూచనలు తీసుకోవాలని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డికి చంద్రబాబు సూచించారు. లడ్డూ సహా అన్ని పదార్థాల నాణ్యతను పరీక్షించే ల్యాబ్లను తిరుమలలో ఏర్పాటు చేస్తామన్నారు. ఇందుకు అవసరమైతే ఐఐటీ, తిరుపతి నిపుణుల సూచనలు తీసుకోవాలని ఆదేశించారు. తిరుమలలో అటవీ ప్రాంతాన్ని 72 నుంచి 80% పైగా పెంచాలన్నారు. స్విమ్స్ సేవలు కూడా మెరుగుపరచాలని సూచించారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో రివర్స్ టెండరింగ్ విధానం రద్దయింది. ఈ మేరకు రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు చేస్తూ ఈవో శ్యామలరావు ఉత్తర్వులు జారీ చేశారు. గత ప్రభుత్వంలో పోలవరం నిర్మాణం ఆలస్యమై ప్రాజెక్టు వ్యయం పెరగడం సహా రివర్స్ టెండరింగ్ విధానం అక్రమాలకు తావిచ్చేలా మారిందని భావించిన కూటమి ప్రభుత్వం ఆ విధానాన్ని రద్దు చేసింది. ఇప్పుడు అదే బాటలో టీటీడీ కూడా రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రధాని మోదీ చొరవతో విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుకు అతి త్వరలో శంకుస్థాపన జరగనుందని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు చెప్పారు. ఇప్పటికే భూ కేటాయింపు పూర్తయిందని పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర చాలా వేగంగా అభివృద్ధి చెందనుందని అభిప్రాయపడ్డారు. భోగాపురం విమానాశ్రయ పనులు శరవేగంగా సాగుతున్నాయని అప్పలనాయుడు వివరించారు. ధాన్యానికి బోనస్ ఇస్తామని బోగస్ మాటలు చెప్పి ఇప్పటి వరకు ఇవ్వకుండా సీఎం రేవంత్ రెడ్డి రైతుల్ని మోసం చేశారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మండిపడ్డారు. రంగారెడ్డి జిల్లా కందుకూరులో రైతు భరోసా నిధులు విడుదల చేయాలని, రైతు రుణమాఫీ పూర్తి చేయాలి అనే డిమాండ్లతో రైతులు నిర్వహించిన ధర్నాలో పాల్గొన్న కేటీఆర్ అర్హులందరికీ ఎకరానికి 15,000 చొప్పున రైతు భరోసా ఇవ్వాలని, 2 లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డికి కమిషన్ల పిచ్చి తప్ప ప్రజల సంక్షేమం పట్టదని వ్యాఖ్యానించారు. ఏఐ సిటీ, ఫోర్త్ సిటీ, ఫ్యూచర్ సిటీ అంటూ దొంగ నాటకాలు ఆడుతున్నారని ఆరోపించారు. పేదల భూముల్ని గుంజుకోవడమే రేవంత్ రెడ్డి లక్ష్యమని విమర్శించారు. రేవంత్ రెడ్డి నిర్మించాలి అనుకునేది ఫోర్త్ సిటీ కాదని 4 బ్రదర్స్ సిటీ అని ధ్వజమెత్తారు. మూసీ నిర్వాసితులకు ఎక్కడ అన్యాయం చేయబోమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మూసీ రివర్ బెడ్లోనూ బఫర్ జోన్లోనూ ఉన్న బాధితులకు ప్రభుత్వం తప్పకుండా ప్రత్యామ్నాయం చూపిస్తుందని చెప్పారు. వాళ్ల ఫామ్ హౌస్లు కాపాడుకునే ఉద్దేశంతో రెచ్చగొడుతున్న వారి మాటలు నమ్మవద్దని సీఎం సూచించారు. ప్రభుత్వం వద్ద స్పష్టమైన ప్రణాళిక ఉందన్నారు. రవీంద్ర భారతిలో నిర్వహించిన జి వెంకటస్వామి 95వ జయంతి వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పాల్గొన్నారు. 2 లక్షలకు పైగా ఉన్నవారికి మాత్రమే రుణమాఫీ కాలేదన్న సీఎం ఏవైనా సమస్యలుంటే కలెక్టరేట్కు వెళ్లి అధికారులకు చెప్పాలని సూచించారు. విపక్షాలను నమ్ముకుంటే ప్రయోజనం లేదని రైతులకు రేవంత్ రెడ్డి సూచించారు. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క విదేశీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో కాంగ్రెస్ నాయకులు, శ్రేణులు భట్టికి ఘన స్వాగతం పలికారు. సెప్టెంబర్ 24న విదేశీ పర్యటనకు వెళ్లిన భట్టి 11 రోజులు అమెరికా, జపాన్లో పర్యటించారు. అమెరికాలో జరిగిన అంతర్జాతీయ మైనింగ్ ఎగ్జిబిషన్ మైనెక్స్ 2024లో కోమత్సు, హిటాచి, క్యాటర్పిల్లర్ వంటి ప్రముఖ కంపెనీల అత్యాధునిక యంత్రాలను పరిశీలించారు. ఆధునిక గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి విధానాలు, బొగ్గు ఉత్పత్తిలో భద్రత, ఆధునిక సాంకేతిక అంశాలను పరిశీలించారు. అత్యాధునిక గ్రీన్ ఎనర్జీ టెక్నాలజీ, ఆధునిక మైనింగ్ విధానంలో అధికోత్పత్తిని సాధించే భారీ యంత్రాలు, వర్చువల్ రియాలిటీతో రక్షణ చర్యల్ని పరిశీలించారు. జపాన్ పర్యటనలో యమనాషి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కేంద్రంలో గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి, వినియోగానికి సంబంధించిన సాంకేతికతను, సోలార్ విద్యుత్ను నిల్వ చేసే ఫ్యూయల్ సెల్స్ టెక్నాలజీని పరిశీలించారు. రోక్ము సెమీ కండక్టర్ల పరిశ్రమలో హై ఎఫిషియన్సీ బ్యాటరీలు, ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ సెమీ కండక్టర్ల ఉత్పత్తి విధానాన్ని పరిశీలించారు. అర్బన్ నక్సల్స్ నేతృత్వంలో పనిచేస్తున్న కాంగ్రెస్ ప్రమాదకర అజెండాను ఓడించాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. మహారాష్ట్ర అసెంబ్లీకి ఈ ఏడాది చివరిలో ఎన్నికలు జరగనున్న వేళ వాసిం జిల్లాలో పర్యటించిన ప్రధాని పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం వాసింలో నిర్వహించిన బహిరంగ సభలో 18వ విడత కిసాన్ సమ్మాన్ యోజన నిధుల్ని ప్రధాని విడుదల చేశారు. నవరాత్రి వేడుకల వేళ కిసాన్ సమ్మాన్ యోజన నిధుల్ని విడుదల చేసే అవకాశం దక్కినందుకు సంతోషిస్తున్నట్టు తెలిపిన మోదీ, దేశంలోని 9.5 కోట్ల మంది రైతుల ఖాతాలకు 20,000 కోట్లు బదిలీ చేసినట్లు చెప్పారు. మహారాష్ట్రలోని డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఇక్కడి రైతులకు డబుల్ ప్రయోజనం కలిగిస్తోందన్నారు. నమో షత్కారి మహాసమాన్ యోజన ద్వారా 90 లక్షలకు పైగా రైతులకు దాదాపు 1,900 కోట్లు అందించినట్లు చెప్పారు. పౌరదేవి ఆశీర్వాదంతో లాడ్కీ బెహన్ యోజన లబ్ధిదారులకు సాయం అందిస్తోందని, ఇది నారీ శక్తి, సామర్థ్యాన్ని పెంపొందిస్తుందన్నారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి పుణే ప్రత్యేక కోర్టు సమన్లు జారీ చేసింది. గత ఏడాది లండన్లో జరిగిన ఓ కార్యక్రమంలో వినాయక్ దామోదర్ సావర్కర్ పై తీవ్ర వ్యాఖ్యలు చేసినట్లు సావర్కర్ మనవడు సత్యకి సావర్కర్ పుణేలోని ఓ కోర్టులో పరువు నష్టం దావా దాఖలు చేశారు. రాహుల్ వ్యాఖ్యలకు ప్రాథమిక ఆధారాలు ఉన్నట్లు పోలీసులు తేల్చారు. మరోవైపు ఈ కేసు గత నెలలో జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ కోర్టు నుంచి ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టుకు బదిలీ అయింది. దీనిపై శుక్రవారం విచారణ జరిపిన కోర్టు అక్టోబర్ 23న తమ ముందు హాజరు కావాలని రాహుల్ కు సమన్లు జారీ చేసింది. రాహుల్ గాంధీ గతంలో మోదీ ఇంటి పేరుపై చేసిన వ్యాఖ్యల కారణంగా ఆయనపై పరువు నష్టం కేసు నమోదైంది. సూరత్ కోర్టు రాహుల్ ను దోషిగా తేల్చి 2 ఏళ్ల జైలు శిక్ష కూడా విధించగా రాహుల్ అప్పట్లో ఎంపీ పదవిని కూడా కోల్పోయారు. తర్వాత సుప్రీంకోర్టులో ఆయనకు ఊరట లభించింది.